టీటీడీ నేతృత్వంలో ఉన్న తిరుమల గోశాలలో 3 నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయి అని చెప్పి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు సంచలనమైన విషయాలు బయటపెట్టిన తర్వాత అటు టీటీడీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ తెలుగుదేశం పార్టీలోనూ పెద్ద ఉలికిపాటు అయితే ఒక్కసారిగా వాళ్ళైతే ఆందోళనలో మునిగిపోయారు. మొదట దీన్ని యాజ్ యూజువల్గా యథావిధిగా వాళ్ళు ఫేక్ అని చెప్పి టీటీడీ ప్రకటన చేసింది. ఆ తర్వాత తిరుపతి ఎమ్మెల్యే లేదు 100 చనిపోలేదు 40 చనిపోయాయి, భూమన కరుణాకర్ రెడ్డి గారిని రోడ్ల మీద తిరగనీయము అన్నారు తిరుపతి జనసేన ఎమ్మెల్యే. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే తోటి టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ తోటి వీళ్ళతో కలిపి ఆ గోశాలను సందర్శించి మీడియాతో మాట్లాడుతూ లేదు 100 చనిపోయాయి అన్నవి అబద్ధం, 20 నుంచి 22 మాత్రమే చనిపోయాయి అన్నారు. ఆ తర్వాత టీటీడీ ఈవో మీడియా సమావేశం పెట్టి లేదు 100 చనిపోయాయి అన్నది అబద్ధం, 43 మాత్రమే చనిపోయాయి అన్నారు. గత సంవత్సర కాలంలో 199 చనిపోయాయి అన్నారు ఈవో గారు వచ్చి. తర్వాత ముఖ్యమంత్రి గారు లేటెస్ట్గా అసలు గోవులే చనిపోలేదు, వీళ్ళు దుష్ప్రచారం అబద్ధపు ప్రచారం చేస్తున్నారు అన్నారు. చూసే జనాలకే చాలా క్లియర్ కట్గా అర్థమైంది. కూటమి పార్టీలను అభిమానించే కార్యకర్తలకు కూడా అర్థమైంది ఏమని, అక్కడ గోవులు చనిపోయాయి అన్నది నిజం, వీళ్ళే 43 అంటున్నారు, వీళ్ళే ఈ ఫిగర్ చెబుతున్నారు అంటే మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది నిజమేనేమో అనే అభిప్రాయం కూడా చాలామంది వెలిబుచ్చుతూ ఉన్నారు. చనిపోయాయన్నది నిజం. ఇంతకు మించి ప్రభుత్వంలోనూ తెలుగుదేశం పార్టీలోనూ తీవ్ర అసహనానికి గురి చేస్తున్న అంశం టీటీడీ చైర్మన్కు టీటీడీ ఈవోకి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది అని వాళ్ళకైతే క్లియర్ కట్గా అర్థమైంది. తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు బయటపడ్డ అంశం ఏంటి, టీటీడీ చైర్మన్కి ఈవోకి పడడం లేదు. అండ్ తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు రిపోర్ట్ చేసింది ఏంటి, చంద్రబాబు గారి తిరుమలలో ఒక సమీక్ష పెడితే ఆ సమీక్షలోనే చంద్రబాబు గారి సీఎం గారి పక్కనే కూర్చొని టీటీడీ చైర్మన్ ఈవో నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. వాళ్ళ కథనాల ప్రకారమే, అంటే వాళ్ళ మధ్య తీవ్రమైన గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ గోవుల మరణాలతో కూడా వాళ్ళ మధ్య తీవ్రమైన గ్యాప్. చైర్మన్ ఏమో 22 అంటారు, ఈవో ఏమో 43 అంటారు, సంవత్సరంలో 199 అంటారు, తిరుపతి ఎమ్మెల్యే ఏమో 40 అంటారు, ముఖ్యమంత్రి గారు ఏమో ఏం చనిపోలేదు అంటారు. ఏంటిదంతా? అంత ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానంను నడిపించే విధానం మీద వీళ్ళు సూటిగానే సమాధానం చెప్పాలి. అంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నడిపించే విధానం మీద సూటిగా సమాధానం చెప్పాలి. సో ఓవరాల్గా పరిస్థితులు గమనిస్తూ ఉంటే ప్రభుత్వ అసహనాన్ని, ముఖ్యమంత్రి గారి అసహనాన్ని, టీడీపీ వీళ్ళ మీద కోపంగా ఉండడాన్ని, అంటే వీళ్ళ వల్ల ఎంత ప్రజల్లో పలుచనైపోతున్నాం, తిరుమల ప్రతిష్ట డెఫినెట్లీ కనుక క్వశ్చన్ మార్క్గా వీళ్ళు ఉంచుతూ ఉన్నారనే అభిప్రాయానికి ప్రభుత్వ పెద్దలు కూడా వచ్చినట్లుగానే కనిపిస్తోంది. సో అదే నిజమైతే టీటీడీ చైర్మన్ కానీ లేదా ఈవో కానీ ఎవరో ఒకరు తిరుమల నుంచి బయటకు వచ్చే పరిస్థితులు అయితే స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరో ఒకరి మీద వేటు వేయక తప్పని పరిస్థితులు. ఒక మీడియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న టీటీడీ చైర్మన్ ఏమైనా వేస్తారా? సో బై డిఫాల్ట్గా ఒక అధికారి మీద ఏమైనా వేసేస్తారా? సో శ్యామలరావు గారిని వెనక్కి పిలిపిస్తారా అక్కడి నుంచి, లేకుంటే టీటీడీ చైర్మన్ పిలిపిస్తారా, లేదంటే టీటీడీ పాలక మండలిని పూర్తిగా ప్రక్షాళన చేస్తారా? ఏదో ఒకటైతే జరక్క తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాదు కూడదు ఎదురుదాడే చేసుకుంటూ పోదాం, ఇద్దరు మనోళ్ళే ఎవరి జోలికి పోకూడదని చెప్పి ప్రభుత్వం అనుకుంటే ఎదురుదాడి చేయడానికి కూడా పత్రికలు, టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియా మెండుగానే ఉంది వాళ్ళకు. మరి జనాలు వాళ్ళు ఏం చెప్పినా నమ్మే అంత అజ్ఞానంలో ఉన్నారా? ఇలా ఎవరికి వాళ్ళు భిన్న భిన్న స్టేట్మెంట్లు, భిన్న భిన్న నంబర్లు చెప్పుకుంటూ పోతే గోవుల మరణాలు కూడా అవి కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో జనం ఉన్నారా? ప్రతి ప్రశ్నకి సమాధానం మరికొన్ని రోజుల్లో ఖచ్చితంగా తెలియబోతూ ఉంది.